ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి కాయగూరలోకెల్లా ఫైబరు, ప్రోటీన్ అన్ని ఎక్కువగా ఉండే కాయగూర చిక్కుడుకాయ మరి ఎంతో రుచికరంగా ఉంటుంది. దాన్ని మసాలా పెట్టి ఫ్రై చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిస్తారా? మరి అందరూ మసాలాలు ఫ్రై చేసుకునే తింటుంటే అది మంచిది కాదని చెప్తారు కదా. మరి మీరే చిక్కుడుకాయ మసాలా ఫ్రై అంటున్నారు కదా అనుకుంటారు అందరూ. అక్కడ ఆయిల్ తో మసాలా ఫ్రై చేస్తారు, ఇక్కడ ఆయిల్ లేకుండా మసాలా ఫ్రై చేస్తారు. అక్కడ ఎర్రకారం బాగా వేసి చేస్తారు, అది వేయకుండా ఇక్కడ చేస్తారు. ఇక్కడ హాని కలిగించే ఉప్పు వేయరు, అక్కడ వేస్తారు. అందుకని హాని కలిగించే లేకుండా మీకు అట్లాంటి ఇష్టం కాబట్టి అదే పేరుని అదే పద్ధతిని కొంచెం మార్చి మేము ఇక్కడ చేస్తాం. మరి అలాంటి అధిక బలాన్ని ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే చిక్కుడుకాయలతో మసాలా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చిక్కుడుకాయ మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చిక్కుడుకాయ ముక్కలు 1.5 కప్పు, టమోటా ముక్కలు 1 కప్పు, వేరుశెనగ పప్పులు 1/2 కప్పు, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, కస్తూరి మేతి 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, లవంగాలు 3, దాల్చిన చెక్క ముక్క 1, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా చిక్కుడుకాయ కూరకి మసాలా మనం సిద్ధం చేసుకుంటున్నాం. వేరుశెనగ పప్పులు ఒక నాన్ స్టిక్ పాత్రలో వేసేసాం. దానితో పాటు ధనియాలు, జీలకర్ర, లవంగాలు 3, దాల్చిన చెక్క ముక్క. ఇవి దోరగా ముందు వేగనివ్వాలి. ఇవి దోరగా వేగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, కొబ్బరి ముక్కలు, టమోటా ముక్కలు ఇవన్నీ వేసేసి కొంచెం నీళ్ళేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఈ మసాలా అంతా ఉడుకుతుంది. తర్వాత గోరువెచ్చగా చల్లారనిచ్చి దీన్ని మిక్సీలో వేసేసి మెత్తగా పేస్ట్ లా చేసుకుంటాం. అందులో కొద్దిగా తేనె వేసేసి గ్రైండ్ చేసుకుంటాం. దాన్ని పక్కన పెట్టుకుంటాం. ఒక చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఆవాలు, జీలకర్ర అవి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో చిక్కుడుకాయ ముక్కలు వేసేసి ఒకసారి కలిపేసి కొద్దిగా పసుపు వేసేస్తాం. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దని అందులో పోసేసి కొంచెం నీళ్లు పోసేసి నిమ్మరసం, కస్తూరి మేతి వేసేసి మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిస్తాం. అలా కుక్కర్లో ఉడికిన తర్వాత దింపేసి కలుపుకొని ఒకసారి తినేసేయచ్చు. సీజనల్ గా దొరికినప్పుడు కణుపు చిక్కుడుకాయలు విత్తనాలతో ఉంటాయి కాబట్టి చాలా బలము, మంచి రుచి. ఇలా మన పద్ధతిలో హెల్దీ గ్రేవీతో చేసుకుంటే అటు ఆరోగ్యము ఇటు రుచి 2 లభిస్తాయి. కాలం మారినప్పుడు జలుబు కొంతమందికి వస్తే ఏ కాలమైనా కూడా ఊపిరితిత్తుల సమస్య లేదంటే ముక్కుకు సంబంధించి చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళందరికీ కూడా కొన్ని ఆసనాలు బాగా ఉపయోగపడతాయట. ఆ ఆసనాలు ఏంటో ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వాళ్ళందరూ లేదంటే ఆ సమస్యలు రాకుండా ఉండాలి, నివారించుకోవాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా ఎలాంటి ఆసనాలు వేస్తే బాగుంటుందో చెప్తారా? సహజంగా మీరు అన్నట్టు దగ్గు, జలుబు, కొంచెం ఊపిరితిత్తుల ఇబ్బందులు ఉన్నప్పుడు లంగ్స్ లో కంజెషన్ ఎక్కువ అవుతుంది. అన్నిట్లో ముడుచుకున్నట్టుంటాయి. వాటన్నిటిని వ్యాకోచింప చేస్తే తప్ప ప్రాపర్ గా వెంటిలేషన్ జరగదు, మనకి ఎనర్జీ లెవెల్స్ నార్మల్ గా కావు. అందుకని లంగ్ ఎక్స్పాన్షన్ కి బాగా ఉపయోగపడి డీప్ బ్రీత్స్ బాగా జరిగి శ్వాసకోశ అవయవాలన్నింటినీ మళ్ళీ సాధారణ స్థితికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడే వ్యాయామ పద్ధతిలో ఎలా చేయాలో ఆ భంగిమలను ఇప్పుడు చూద్దాం. లంగ్ కెపాసిటీని పెంచుకోవటానికి, శ్వాస తీసుకునే విషయంలో అవరోధాలు ఉన్నప్పుడు తొలగించుకోవటానికి 3 రకాల బ్రీతింగ్ టెక్నిక్స్ ని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. మొట్టమొదటిది 2 చేతుల్ని వేళ్లల్లో వేళ్ళేసేసి లాక్ చేస్తాం. ఆ తర్వాత ఆ 2 అరిచేతుల్ని రొమ్ము భాగం దగ్గర తీసుకొస్తాం. అక్కడి నుంచి 2 చేతుల్ని స్ట్రైట్ గా చాపుతూ గాలిని పీలుస్తూ 2 చేతుల్ని పైకి లేపుతాం. మళ్ళా చేతుల్ని పైనుంచి కిందకి గాలిని వదులుతూ రొమ్ము భాగం దగ్గరికి తీసుకువెళ్తాం. పైకి లేపినప్పుడు ఊపిరితిత్తులు బాగా వ్యాకోచిస్తాయి. చేతుల్ని కిందకు దింపుతూ వచ్చినప్పుడు ఊపిరితిత్తులు బాగా సంకోచిస్తాయి. ఈ విధముగా సంకోచి వ్యాకోచాలు గాలిని పీలుస్తూ చేతుల మూమెంట్తో కలిపి చేయటం ద్వారా ఊపిరితిత్తుల్లో చివరి భాగం వరకు గాలి వెళ్ళటం, చివరి భాగాల్లో ఉండే గాలి బాగా బయటికి రావడం జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత 2వ వ్యాయామంగా ఎడమ చేతిని కుడి మోకాలు పైన పెట్టేస్తాం. కుడి చేతిని పైకి లేపి మెడని, నడుముని ఎడం వైపుకి అట్లా బెండ్ చేస్తాం. మళ్ళీ గాలిని పీలుస్తూ స్ట్రైట్ గా వెళతాం. మళ్ళా గాలిని వదిలేస్తూ ఎడం వైపుకి బెండ్ అవుతాం. సైడ్ స్ట్రెచ్ అవ్వాలి. మళ్ళీ గాలిని పీలుస్తూ స్ట్రైట్గా అవుతాం. ఈ రకంగా కొన్నిసార్లు చేసిన తర్వాత కుడి చేతిని ఎడమ మోకాలు పైన పెట్టేస్తాం. ఈసారి ఎడమ చేతిని పైకి చాపేసి నడుముని, మెడని కుడివైపు అట్లా సైడ్ గాలిని వదిలేస్తూ బెండ్ అవుతాం. మళ్ళీ గాలిని పీలుస్తూ స్ట్రైట్గా వెళతాం. ఇలా ఒక 7-8 రౌండ్స్ చేసిన తర్వాత 3వ వ్యాయామంగా
నడుము లైన్గా పెట్టి కూర్చుని చేతులు వీపు వెనకాల భాగం తీసుకువెళ్ళి 2 చేతులు వేళ్లల్లో వెళ్ళేసి లాక్ చేసేస్తాం. ఆ తర్వాత 2 చేతుల్ని కలిపి నడుముని మెడని ముందుకు వంచుతూ చేతులట్ట పైకి లిఫ్ట్ చేస్తాం. గాలిని పీలుస్తూ పైకి లెగుస్తాం. మళ్ళా గాలిని వదిలేస్తూ తలని నేల కానే విధంగా అట్లా ముందుకు వంగుతాం. తల ముందుకు వంగినప్పుడు చేతులు కూడా పైకి బాగా తల వైపుకి వచ్చేస్తాయి అన్నమాట. ఈ మూమెంట్ కంటిన్యూస్గా చేస్తాం. ఇది లంగ్ కెపాసిటీని పెంచడానికి, శ్వాసక్రియ సవ్యంగా జరగడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం చూపించిన పద్ధతిలో మీరు మూమెంట్ చేసేటప్పుడు శ్వాసల్ని దీర్ఘంగా తీసుకుంటూ దీర్ఘంగా వదిలే ప్రయత్నం చేయగలిగితే మీరు లంగ్స్లో మంచి మార్పు తీసుకొచ్చి లంగ్స్ ఎక్స్పాన్షన్కి బాగా సహకరించినట్లు అవుతుంది. చూసారుగా, ఎంతో సులువుగా కనిపించే ఈ ఆసనాలన్నీ కూడా రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మన ఊపిరితిత్తుల వ్యవస్థని చక్కగా మెరుగుపరిచి అలాగే మన అందరికీ ఎటువంటి సమస్యలు రాకుండా నివారించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. కాబట్టి ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. డాక్టర్ గారు, మరి థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తేనే ఇతర సమస్యల్లోకి తలెత్తకుండా ఉంటుంది, అలాగే ఒబేసిటీ లాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అందుకే ఈ గ్రంథి బాగా పనిచేయాలంటే గనక దానికి డీటాక్స్ అవసరం. ఆ డీటాక్స్ జరగాలంటే ఎలాంటి ఆహారాలు తినాలో ఒకసారి చెప్తారా? థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలంటే, థైరాయిడ్ హార్మోన్స్ ని థైరాయిడ్ గ్రంథి బాగా ఉత్పత్తి చేయాలంటే దానికి అయోడిన్ అనేది తప్పనిసరిగా కావాలి. పూర్వం రోజుల్లో లోపం వచ్చేది, ఈ రోజుల్లో లోపం రాకుండా మంచిగా ఐడైజ్డ్ సాల్ట్ రూపంలో వెళుతున్నది. మరి ఐడైజ్డ్ సాల్ట్ వాడని వారు మన ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు కదా. ఇలాంటి వారికి థైరాయిడ్ గ్రంథి పనితీరు ఏదో అయిపోతుందని భయం లేకుండా దానికి కావలసిన అయోడిన్ మనం వాడే పాలు, పెరుగు ఈ రెండిట్లో ఎక్కువ ఉంటుంది అయోడిన్. దీనితో పాటు కొన్ని కూరగాయలు, కొన్ని పండ్లు ఇలాంటివి వాడుతుంటే అన్నిట్లో వచ్చే అయోడిన్ మనకు కావాల్సిన బాడీకి సరిపోతుంది. ఐడైజ్డ్ సాల్ట్ వాడకపోయినా థైరాయిడ్ గ్రంథి ఏమి లోపం రాదు, అది హెల్దీగా వర్క్ చేస్తుంది. ఇక థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యకరంగా పనిచేయటానికి మానవలసిన ఆహారాల లిస్టు ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే, సోయా చిక్కుడు గింజలు పచ్చిగా అసలు వాడకూడదు. ఏదో అన్నిటిని రాజుగారు ఫ్రెష్ గా తినమంటున్నారని పచ్చి సోయా చిక్కుడు గింజలు తినటం గానీ, వాటిని నానబెట్టుకుని వచ్చిగా తినేయటం గానీ, సోయా చిక్కుడు పాలు తీసుకుని పచ్చిగా తాగటం గానీ అస్సలు చేయకూడదు. థైరాయిడ్ ఉన్నవారు వాడుకోవచ్చు, కానీ వండి మాత్రమే బాగా ఉడికిన తర్వాతే తినాలి. ఇక క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఈ రెండుటిని కూడా పచ్చిగా అస్సలు వాడకూడదు. ఇందులో హాని కలిగించే గ్వాయిట్రిన్స్ అనేవి ఉంటాయి. ఇది థైరాయిడ్ గ్రంథి పని చేయకుండా కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇలాంటి వండి తినటం దోషం లేదు, ఫ్రెష్ గా మాత్రం వీటిని వాడకూడదు. మరి మానాల్సిన ఇలాంటి వాటితో పాటు మనకి ఇష్టమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవి ఎక్కువగా థైరాయిడ్ గ్రంథిని పాడు చేస్తూ ఉంటాయి. వైట్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే మైదాతో చేసిన పదార్థాలు, తెల్లటి చక్కెర పదార్థాలు, అట్లాగే బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా థైరాయిడ్ గ్రంథి పని చేయటానికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి. అందుకని ఈ మధ్య పిల్లలకు కానీ పెద్దలు కానీ ఎక్కువ మందికి థైరాయిడ్ పోవటానికి ఇలాంటి ఆహారాలు ఎక్కువ తింటాం. అందుకని వీటి వల్ల నష్టం జరుగుతుంది. మరి పూర్వం రోజుల్లో థైరాయిడ్ కంప్లైంట్లు అనేవి లేనే లేవు. వాళ్ళు మంచి పౌష్టికాహారం ఏమి తినలా, కానీ చెత్త తినలేదు కాబట్టి చెడిపోవాలా. కాబట్టి ఇలాంటి ఆహారాల విషయంలో ఎంత రిస్ట్రిక్షన్ పెట్టుకోగలిగితే, కంట్రోల్ ఉంచుకోగలిగితే అంత మంచిది. ఇవన్నీ అకేషన్కి తినేవి, కానీ రెగ్యులర్ గా తినేవి కాకుండా ఉంటే మన జీవనశైలి బాగున్నట్టు. మరి థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్స్ ని బాగా ఉత్పత్తి చేయాలంటే థైరాయిడ్ గ్రంథి పనిచేయడానికి ప్రోటీన్ ఎక్కువ కావాలి, పోషకాలు ఎక్కువ కావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.